ముందే చెప్తున్నా, క్రైమ్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఈ వీడియోని చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. మ్యాటర్ లోకి వెళ్తే కేరళకి చెందిన క్యాడెల్ అనే ఈ పర్సన్ ఒక రిచ్ ఫ్యామిలీలో జన్మించిండు. అయితే అతను చిన్నప్పటి నుంచి ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు, కలిసేవాడు కాదు, ఆడుకోవడానికి బయటికి కూడా వెళ్లకుండా ఇంట్లో కంప్యూటర్ తోనే ఆడుకుంటూ ఉండేవాడు. అయితే అతనికి 14 years ఏజ్ ఉన్నప్పుడు ఆత్మల గురించి ఒక ఆర్టికల్ కనిపించింది. అంతే, అది చదివినప్పటి నుంచి అతనికి ఆత్మలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ పెరిగింది. అలా అతను ఎప్పుడు వాటి గురించే చదువుతూ వాటి గురించే తెలుసుకుంటూ ఉండేవాడు. అయితే April 8, 2017 నాడు వాళ్ళ ఇంట్లో ఉంటున్న వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లి ఇద్దరు బయటికి వెళ్లిరు. అయితే వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అమ్మ, వీళ్ళు మొత్తం ముగ్గురే ఉన్నారు. అయితే వంటింట్లో పనిచేస్తున్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, అమ్మ నేను ఈ రోజు ఒక కొత్త యానిమేటెడ్ వీడియో తయారు చేసిన, ఒకసారి నువ్వు చూడు అని పిలిచిండు. అయితే అది విని ఎంతో ఆనందం తోటి వాళ్ళ అమ్మ ఆ కంప్యూటర్ ముందుకు వచ్చి కూర్చొని ఆ స్క్రీన్ ని చూస్తుంది. ఇంతలో అతను ఒక గొడ్డలి పట్టుకొచ్చి వాళ్ళ అమ్మని దారుణంగా నరికి చంపేసిండు. ఆ తర్వాత కొంచెం సేపటికి వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లెలు ఇద్దరు వచ్చేసారు. ఆ తర్వాత మిగిలిన ముగ్గురిని కూడా ఒక్కొక్కరిగా అతని రూమ్ కి పిలిచి దారుణంగా ఆ గొడ్డలితోటి నరికి చంపేసిండు. ఆ తర్వాత ఆ బాడీస్ ని ముక్కలుగా నరికేసి నిప్పంటించేసి ఒక మూలన కూర్చొని చూస్తున్నాడు. అయితే ఆ మంటలు చూసిన చుట్టుపక్కల వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులు కాలుతున్న బాడీస్ ని చూసి అసలు ఏం జరిగింది అని అతను అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ ఆత్మలు బాడీలో నుంచి ఎలా వస్తాయో చూడాలనిపించింది, అందుకే వాళ్ళందరినీ చంపేసిన, కానీ ఎలాంటి ఆత్మ బయటికి రాకపోయేసరికి వాళ్ళని కాల్ చేసిన అని చెప్పిండంట సైకోగాడు.